చికెన్ పచ్చడి. పిల్లలు చూసారా? ఇది చికెన్ పచ్చడి తయారు చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మీకు అంతా వివరంగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంతా వీడియో తీయాలంటే చాలా టైం పడుతుందని ఇలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది అరకిలో ముక్కలు పందిపుంజు మాంసం. ఇది పందిపుంజు మాంసం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నాటుకోడి మాంసం అయితే బాయిలర్ కోడి కంటే ఇలా చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. అరకిలో ముక్కలు శుభ్రంగా కడుక్కొని 4 సార్లు ఉప్పు పసుపు వేసి బాగా కలిసిపోయేటట్టు ఒక 4-5 నిమిషాలు కలపాలి. కలిపి వడగిన్నెలో పెడితే ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ చికెన్ ముక్కల్లో నీళ్ళన్నీ కారిపోతాయి. అవి తీసేసి మనము ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా పొడి పొడిలాడేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ముక్కల్ని అరకిలో నూనె పోసుకోండి. అరకిలో నూనెలో వేరుశనగ నూనె అయితే మనం పట్టించుకున్న నూనె చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఆ నూనెలో ఇవి వేయించుకోవాలి. ముక్కలు దోరగా వేయించుకోవాలి. దోరగా అంటే మరి కొంచెం కచ్చా పచ్చా కాకుండా దోరగా మాడిపోకుండా కలర్ బాగా చక్కగా చుట్టూరు కలర్గా వచ్చేటట్టుగా మీరు వేయించుకోవాలి. వేయించుకొని ఆ ముక్కల్లో మీరు చల్లారిన తర్వాత ఉప్పు కారం, ఉప్పు 1/2 కప్పు పడుతుంది, కారం 1/2 కప్పు పడుతుంది. చల్లారిన తర్వాత కలుపుకోండి. వాటిలో కావలసిన పదార్థాలు ఏంటంటే 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు ఏం చేస్తారంటే ముక్కలు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఆ వెల్లుల్లి పేస్ట్ వేయించుకోండి. అది వేయించుకున్న తర్వాత ఈ ముక్కలు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెడితే చక్కగా పట్టేస్తుంది. ఆ ముక్కల్లో వేసుకోవచ్చు కానీ పేస్ట్ దానికంటే ఈ ఇట్లా అయితే బాగుంటుంది. ఈ సిస్టమ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ముక్కలు వేయించి పక్కన పెట్టుకొని అల్లం పేస్ట్ వేగిన తర్వాత మళ్ళీ ఈ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు వేపుకోండి. చక్కగా పట్టేస్తుంది మసాలా. ఇంకా వేరే మసాలా ఏంటంటే అరకిలోకి 10 లవంగాలు, పెద్ద యాలకులు 4, దాల్చిన చెక్క అంగుళం ముక్క. అందులో మీకు ఇష్టమైతే పలావ్ దినుసులు చిన్నవి కొద్దిగా రంగులు వేసుకోండి. జీరా స్పూను, మెంతులు స్పూను, ధనియాలు 3 స్పూన్లు, గసాలు ఉంటే గసాలు 2 స్పూన్లు. ఇవన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకొని చక్కగా పొడి పట్టి పెట్టుకోండి. ఆ పొడి కూడా చల్లారి నాట్లో కలిపేసేయండి. గుర్తుపెట్టుకుంటున్నారు కదా? కలిపేసిన తర్వాత ఒక వెల్లుల్లి కొంచెం ఒక 4 రెమ్మలు కచ్చా దంచి అందులో కలుపుకోండి. ఆ టేస్ట్ కూడా గుమగుమలాడుతూ బాగుంటుంది. గుర్తుపెట్టుకున్నారు కదా? ఇవన్నీ అయిపోయిన తర్వాత నిమ్మకాయలు, ఇదిగోండి నిమ్మకాయలు. పెద్దవి అయితే 4 లేదంటే 3 కాయలే సరిపోతాయి. ఆ నిమ్మరసం తీసుకొని చక్కగా వడకట్టేసి అందులో కలిపేసుకోండి. ఇవన్నీ కలిపిన తర్వాత ఒక రాత్రి అంతా నిల్వ ఉంచితే ఇదిగోండి ఇలా తెల్లారేసరికి నూనె అంతా పైకి వస్తుంది. ఇలా తీసుకొని మీరు స్టోర్ చేసుకుంటే 4 నెలలైనా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారు చేసి చూడండి. రుచిగా ఉంటే నాకు లైక్ చేయండి, ఓకేనా? గుర్తుపెట్టుకుంటారు కదా? అరకిలో చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పాను కదా. 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ దోరగా ఎంచుకున్న పొడి, కారం 1/2 కప్పు. కారం ఉప్పు మాత్రం మీరు చూసి కలుపుకోండి. మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఘాటు కావాలంటే కొంచెం ఎక్కువ, ఉప్పు మాత్రం తక్కువ లేకుండా సరిపడా వేసుకోండి. తర్వాత తెల్లారిన తర్వాత కూడా చూసుకొని మళ్ళీ కొంచెం తక్కువ అయితే కలుపుకోండి. ముందే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. గుర్తుపెట్టుకొని ఇలా చేసి చూసి మీరు తిని చూసి నాకు లైక్ చేయండి.